Hi friends, this is Prithvi. Welcome to day 56 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం సైజ్ బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి? సైజ్ బ్రేక్ పాయింట్స్ అంటే మనం ఒక స్క్రీన్ సైజ్ ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే మనం ఇప్పుడు మనం ఒక క్యాన్వాస్ యాప్ ని క్రియేట్ చేసాం. సో ఈ యాప్ ని యూజరు ఎక్కడి నుంచి చూస్తున్నాడు, ఏ డివైస్ నుంచి చూస్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ నుంచి చూస్తే ఫోన్ హైట్ విడ్త్, సో ఫోన్ స్క్రీన్ సైజ్ ని బట్టి ఇది ఫోన్ లేఅవుట్, మొబైల్ లేఅవుట్, లేదా వాళ్ళు ఇప్పుడు ట్యాబ్లెట్ లో చూస్తే ఆ స్క్రీన్ యొక్క హైట్ విడ్త్ ని బట్టి ఇది ట్యాబ్లెట్ లేఅవుట్, లేదా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్, ఇలా డివైస్ ని మనం గుర్తించేది యూజింగ్ సైజ్ బ్రేక్ పాయింట్స్. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి బై డిఫాల్ట్ 0, 600, 900, 1200 ఇలా ఉంటాయి. సో మీకు కావాల్సినట్టుగా మీరైతే చేంజెస్ గా చేసుకోవచ్చు. సో 0 to 600 మధ్య కానీ విడ్త్ కానీ హైట్ కానీ ఇవన్నీ ఉంటే అది మొబైల్ లేఅవుట్ అని. సో అదే ఇప్పుడు 600 to 900 మధ్య కానీ విడ్త్ ఉంది అనుకోండి, అది ఇప్పుడు ట్యాబ్లెట్. సో 900 to 1200 అంటే అది డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. ఇలాగా మీరు డిసైడ్ చేసుకోవాలి. సో మీ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు వాల్యూస్ని చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడు స్క్రీన్ నేమ్ డాట్ సైజ్, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ కేస్ యూజ్ చేస్తున్నా. సో స్విచ్ ఆఫ్ స్క్రీన్ నేమ్ డాట్ సైజ్ కామా 1 ఇచ్చాను అనుకోండి. సో 1 అంటే 0 to 600. సో అప్పుడు నాకు ఫాంట్ సైజ్ అనేది 10 ఉండాలి. సో కామా 10 అని పెడతా. కామా 2, సో 2 కానీ వాల్యూ అనుకోండి 600 to 900 మిడిల్లో ఉంటే, సో అప్పుడు 16, సో లేదంటే 20. సో ఈ విధంగా మీరైతే ఇది యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు యాప్ని క్లిక్ చేసి అక్కడ ప్రాపర్టీస్లో మీరు సైజ్ బ్రేక్ పాయింట్స్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలనుకుంటే మీకోసం నేనైతే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఫుల్ కోర్స్ని డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కామెంట్లో కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.